అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రామచంద్రాపురంలో జరిగిన ఏపీ భవన నిర్మాణ కార్మికుల ఆత్మ గౌరవ సభలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపుతో కూటమి ప్రభుత్వం నిర్మాణ రంగానికి భవన నిర్మాణ కార్మికులకు మేలు చేసిందన్నారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ తగ్గించి భవన నిర్మాణ వ్యయం తగ్గించాయని తెలిపారు. సిమెంట్పై 10%, ఫ్లోరింగ్పై 7%, మార్బుల్స్, గ్రానైట్, ఇసుక, ఇటుకలపై 7% జీఎస్టీ తగ్గించినట్లు వివరించారు. 32 సంఘాలతో ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఉన్న సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళకి ఈ పథకాలు అనేది డూప్లికేషన్ పేరుతో ఆపడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు, భవన నిర్మాణ కార్మికుల చైర్మన్ వలవల బాబ్జీ గారు, నేను కూడా ఓ రివ్యూ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. అతి త్వరలోనే ఏదైతే పెండింగ్ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి 42,000 మందికి అది ఒకసారి రీవెరిఫై చేసి వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుందని మాట ఇవ్వడం జరిగింది. డూప్లికేషన్ నివారించి ఆ సంఘాలతో చర్చించి ఏ పథకాలు అయితే ముందు పెట్టాలో చూసి 2-3 పథకాలను వెంటనే పెట్టి ఆలోచనలో కూడా వచ్చాం. ఎప్పటికప్పుడు ఈ 1% సెస్ కలెక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక ఇవ్వటం జరిగింది. ఉచిత ఇసుక వల్ల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.